హాయ్ అండి అందరికీ. ఈరోజు మేము బల్కంపేట ఎల్లమ్మ తల్లి దర్శనాని కోసమని బయలుదేరామండి. ఫ్యామిలీతోని బయలుదేరాము. జై ఎల్లమ్మ తల్లికి జై. సో, ఇదండి. ఆహ్, వెళ్తున్నామండి. దారిలో ఉన్నాము. దగ్గరలో ఉన్నాము. చేరుకున్నామండి. బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆవరణలోకి చేరుకున్నాము. ఇదండి మెయిన్ ఎంట్రన్స్ ఈడ పైన మీకు కనపడుస్తుంది కదా! అలా బావుంటదండి టెంపుల్. చాలా బావుంటది. అద్భుతంగా ఉంటది. ఇది టెంపుల్ ఇది ముందర అనమాట. ముందర అంతా ఇలా ఇలా ఉంటది. చాలా బావుంటది. బయట నుంచి చూడడానికి చాలా అద్భుతంగా చాలా బావుంటది. మీరు ఓకే. మేమిక్కడ కార్ పార్కింగ్ చేసేసి నేను, మా వైఫ్, మా కూతురు ముగ్గురము వచ్చామండి. మా బాబు రాలేదు. ఆయనకి ఎగ్జామ్స్ ఉన్నాయని రాలేదు. మేము ఇలా అండి ముందర బయట నుంచి చూపిస్తున్నాం ఫస్ట్. ఇది ఎంట్రన్స్ దగ్గర అండి. నేను మా వైఫ్ ఇలా వెళ్తున్నా, కూతురు ఇలా లోపలికి వెళ్ళే దారి ఎంట్రన్స్. చాలా బావుంటదండి. ఇక్కడ అమ్మవారు రేణుక ఎల్లమ్మ తల్లి స్వయంభూ అండి. స్వయంభూ ఎందుకంటే ఒక రైతు నీటి కోసం భూమి పొలం తవ్వుతున్నప్పుడు అమ్మవారు 10 ఫీట్ లోపట ఆవిర్భవించింది. 10 ఫీట్ లోపల లభించిందనమాట విగ్రహం. అమ్మవారి విగ్రహం. సో, ఆ విగ్రహం బయట తీయడానికి ఎంతోమంది ప్రయత్నం చేశారు. కానీ ఎవరి వల్ల కాలేదు. సో, అమ్మవారి నిర్ణయమే అనుకోని అక్కడే పూజలు చేయడం ప్రారంభించారనమాట. సో, 10 ఫీట్ లోపట అమ్మవారు అక్కడ కనిపించే విగ్రహం రూపంలో కనిపించారు కాబట్టి అమ్మవారిని జలదుర్గ గూడా అని అంటారు. సో, ఇది దర్శనం చేసుకుంటున్నామండి. మొక్కాను ఇది ఎంట్రన్స్ దగ్గర. ఇవన్నీ ముడుపులు కట్టారు చూడండి. ఎంతమంది భక్తులు అసలుకి. అందరూ భక్తుల కోరికలు తీర్చే ఇలవెల్పు అని అందరూ అంటారు. అసలుకి ఎన్ని ముడుపులు చూడండి. ఇక్కడ పూజలు కూడా జరుగుతున్నాయి. చాలా అద్భుతంగా ఉంటదండి. దర్శనం మీరు చేసుకోండి. చాలా బావుంటది. మనకు కోరికలు ఏదైనా తీరాలన్నా గానీ, మనకు ఏదైనా మంచి జరగాలన్నా గానీ చాలా బావుంటది. మేము రెగ్యులర్‌గా దర్శనం చేసుకుంటాము. ఇక్కడ జలదుర్గ అని చెప్పాను కదా! ఆ నీటితో కూడా స్నానం చేస్తే ఏమన్నా స్కిన్ డిసీజెస్, చర్మం వ్యాధులు ఏమన్నా ఉన్నా గానీ పోతాయని భక్తుల నమ్మకం, విశ్వాసం. ఆ నీళ్ళు కూడా అమ్మవారు శిరస్సు బ్యాక్ సైడ్ నుంచి నిరంతరం ఇలా వస్తుంటాయన్నమాట. సో, ఆ నీళ్లు తెచ్చి కూడా ఇంట్లో చల్లుకుంటే దుష్ట శక్తులు ఏమైనా ఉన్నాయి గానీ వెళ్ళిపోతాయని అందరూ అలా అనుకుంటారు. సో, ఇక్కడ మేము మొక్కుతున్నామండి. ఇది బయట అంటే మొత్తం గర్భగుడి లోపట కాదు. ఇది జస్ట్ బయటనే. ఇక్కడ ఇంకోటేందంటే వీళ్ళు ఆహ్, కమ్యూ టె టెంపుల్ అథారిటీ కూడా చాలా బాగా చూస్తున్నారండి టెంపుల్‌ని. మేము చూస్తున్నాం. అంత నీట్‌గా మంచిగా ఉంచుతున్నారు. ఇది వినాయకుడిని ఇది అండి వినాయకుడండి. బయట ఇట్లా టెంపుల్ లోపట ఇట్లా ఇక్కడ ఉంటుంది. పెద్దగుంటుంది వినాయకుడు. బావుంటది. సో, గవర్నమెంట్ కూడా చాలా బాగా టేకప్ చేశారు. చాలా నీట్‌గా ఉంచారండి. టెంపుల్ అథారిటీకి కూడా ధన్యవాదాలండి. చాలా బాగా టెంపుల్‌ని బాగా మెయింటైన్ చేస్తున్నారు అసలకి. ప్రసాదము అన్నీ కూడా కరెక్ట్‌గా అన్ని టైంకి కరెక్ట్‌గా అన్నీ బావుంటాయి. అంత నీట్‌గా అసలు యాక్చువల్‌గా ఇది అమ్మవారి కళ్యాణోత్సవం అప్పుడు బోనాలప్పుడు చాలా రద్దీగా ఉంటది. ఎల్లమ్మ కళ్యాణోత్సవం కూడా ఆషాఢ మాసంలో మొదటి మంగళవారంలో ఎల్లమ్మ కళ్యాణోత్సవం జరుగుతదండి. ఆ రోజు మాత్రం అసలుకి భక్తులతోని కిక్కిరిసిపోతది టెంపులు. చాలా చాలా ఫుల్ రష్. కానీ టెంపుల్ అథారిటీ కూడా, టెంపుల్ సిబ్బంది కూడా బాగా అంతా బాగా మెయింటెనెన్స్ అంతా బాగా చేశారు. బాగా చేస్తుంటారు ఎప్పటికప్పుడు. ఇక్కడ బోనాల జాతర కూడా బోనాల పండగ 1 మంత్ మొత్తం జరుగుతదండి. 1 మంత్ కన్నుల పండుగ ఉంటది. అసలు బోనాల పండుగ అసలు అద్భుతంగా ఉంటది. బయట కూడా ఇట్లా విగ్రహాలు ఇవన్నీ కూడా చాలా గుడి మొత్తం చుట్టూ మొత్తం ఇట్లా అమ్మవారివి అన్నీ ఇట్లా బాగా పెట్టారండి. బాగుంటాయి అసలకి. అన్నీ అమ్మవార్లు ఇట్లా డిఫరెంట్‌గా ఇట్లా లలిత, త్రిపుర సుందరి అట్లా ఇది రథం అండి రథం. ఇట్లా చూడండి గుడి ఇట్లా చాలా చాలా బావుంటది. కళ్యాణోత్సవం కూడా అమ్మవారి కళ్యాణోత్సవం చాలా చాలా బావుంటది. మీరు ఆన్‌లైన్‌లో కూడా చూడొచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడికొచ్చి చూస్తే ఇంకా బావుంటది. ఇక్కడ నేను మా వైఫ్ ఇక్కడ దిగాము చూడండి ఫోటో, వీడియో ఇట్లా తీస్తున్నారు మా పాప. అంటే మాకు ఇలా చూయించాలని మాకు ఇది ఉండే, కుతూహలంగా ఉండే. సో, ఇదంతా ఇలా చూయిస్తున్నామండి. ఇది ఈ గుడి కూడా మనకు హైదరాబాద్ సిటీ ఏర్పడక ముందుకే 700 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అండి.
చూడండి ఎంత మంచిగా ఉన్నాయి విగ్రహాలన్నీ కూడా. ఇది ఇంకోటి ఏంటంటే ఇక్కడ నీతా అంబానీ గారు కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళు అంటే అక్కడి నుంచి కూడా అంటే వాళ్ళు రిలయన్స్ గ్రూప్ చైర్పర్సన్ ఉండి కూడా అక్కడి నుంచి వాళ్ళు వీలు చేసుకొని ఈ టెంపుల్కి ప్రత్యేకంగా వచ్చారంటే ఈ టెంపుల్ విశిష్టత ఎంత ఉందో మీరు గుర్తించండి. ఇక్కడ అమ్మవారు కూడా ఇట్లా పాక్షికంగా ఇట్లా పడుకొని అంటే నీటిలో ఉన్నట్టు పైకి ఇలా ఉన్నట్టు ఇలా పడుకొని ఉంటారు. విగ్రహం అంటే నీటిలో లభించింది కాబట్టి అలా ఉంటారనమాట. ఇట్లా పడుకునేనట్టుగా చూడండి ఇట్లా. లోపల ఇది బయట అండి ఇది. గర్భగుడిలో కాదు. గర్భగుడికి లో ఫోటోలు, వీడియోస్ అనుమతించలేదు కాబట్టి మేము బయటనే తీసాము ఇలా. ఎంత బాగున్నారు అంటే లోపల కూడా ఇలాగే ఉంటారు గర్భగుడి లోపల. అలా అందుకోసం అది చూపిస్తున్నాం అనమాట. ఇక్కడ మెయిన్‌గా మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజులు ఈ 3 రోజులు మాత్రం భక్తులు